దేవుడు చాలా ప్రేమతో మనలను క్షమిస్తున్నాడు. దాన్ని అలుసుగా తీసుకోవద్దు. పూర్తిగా ఆయన వైపు తిరుగుదాం. ఆమె కూర్చుందాం. ఏమైనా తగిలిందా? ఏదో ఏమైనా తగిలినాయా? ఓకే, జారిపోయినట్టు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాము. లూకాసు వార్త 10వ అధ్యాయం 21 నుంచి 24 వరకు, 62 కొత్త నిబంధన పేజీ. ప్రశాంతమైన వాతావరణంలో దేవుని మాటలు విందాం. ఆ గడిలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానమునకు వివేకులను ఈ సంగతులకు మరుగుపు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడనూ ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడును తప్ప మరెవడనూ ఎరుగడని చెప్పాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూసుచున్న వాటిని చూసు కన్నుల ధన్యులమైనవి. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూసుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. యేసు ప్రభు మనకు ఎన్నో విషయాలు, మర్మాలు బోధించాడు. ఈ బోధకి అంతరార్థం ఏంటంటే, జాగ్రత్తగా జీవించండి అని ఒక హెచ్చరిక. ఈ లోతుగా ఈ బోధ మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది నిర్లక్ష్యం కలిగిన వారు ఉన్నారు. దేవుని మందిరానికి సమయానికి రానివారు, మందిరానికి వచ్చి కూడా ఎక్కడో ఆలోచన పెట్టుకునేవారు, వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించని వారు, వీరందరూ కూడా తీర్పులోకి వస్తారు. దేవుని మాటలు మనం చాలా శ్రద్ధగా వినడం, అనుసరించటం. మీరందరికీ ఒక విషయం స్పష్టంగా తెలుసు, మనందరం చనిపోతాం. ఎవ్వరు బతకం. చనిపోయిన తర్వాత తీర్పు ఉంది. ఒకవేళ చనిపోయిన తర్వాత తీర్పు లేకపోతే మనం ఎలా బ్రతికినా పర్వాలేదు, చనిపోయిన తర్వాత తీర్పు ఉంది. చనిపోయిన తర్వాత మనందరికీ తీర్పు తీర్చేవాడు రోమలో చెప్తాడు పౌలు, యేసుక్రీస్తే. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు తీర్పు ఎలా ఉంటుందంటే వాక్యానుసారంగా ఉంటుంది. చెప్పండి, వాక్యంలో ఏం చెప్పాడో దాని ప్రకారమే అడుగుతాడు. ఉదాహరణకి దేవుడు అబద్ధం ఆడవద్దు అన్నాడు కదా వాక్యంలో. నువ్వు నీ జీవితకాలం అంతా అబద్ధాలాడి చనిపోయావు. దేవుడి దగ్గరికి వెళ్ళి నీ ఆత్మ నుంచి ఉంటుంది. దేవుడు, అంతా బాగానే ఉందమ్మా, మరి నీ జీవితాంతం అబద్ధం ఆడుతూ ఉన్నావు అంటే, మరి తప్పలేదండి, చాలా సందర్భాల్లో నేను అబద్ధం ఆడవలసి వచ్చింది. అయితే నువ్వు వాక్యంలో ఆజ్ఞలో ఏముందమ్మా అని అడిగాడు. అబద్ధం ఆడవద్దని ఉంది. కాబట్టి నీకు తీర్పు నువ్వే చెప్పమ్మా, నేను చెప్పను తీర్పు. అబద్ధం ఆడేవారు ఎక్కడ ఉంటారని వాక్యంలో రాశాను నేను అని అడుగుతాడు. అబద్ధం ఆడేవారు అగ్నిగుండంలో ఉంటారని రాశారండి. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అగ్నిగుండం వెళ్ళు. దేవుని స్తోత్రం. అక్కడ ఇంకా క్షమించటాలు, పర్వాలేదంటాలు ఉండవండి. ఇక్కడే
ఇక్కడ మీకు ఎంతకాలమైన అవకాశం ఉంటుంది, క్షమిస్తాడు. మీరు ఎంత ఘోర పాపాలు చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు. కానీ ఒకవేళ పాపంలో ఉండగా చనిపోతే తీర్పులోకి వస్తావు. అందుకే మీరు సంఘాలుగా కలుసుకోండి అన్నాడు. మనం ఎందుకు కలుసుకుంటున్నామో తెలుసా? తినటానికి తాగటానికి కాదు, దేవుడిలో జాగ్రత్తగా జీవించడానికి కలుసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ అబద్ధాలాడే వ్యక్తి నరకానికి తనకు తానే తీర్పు తీర్చుకుంటున్నాడు. ఇలాగే వ్యభిచారం, తాగుడు, జోదం, ఎదుటివారిని హింసించటం, దొంగతనం, తీసుకున్న డబ్బు ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ నేరాలన్నీ వరుసగా బైబిల్లో ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ నేరాలు చేస్తూ మీరు మందిరానికి వచ్చారు అనుకోండి, అదొక పెద్ద నేరం, అది ఇంకా పెద్ద నేరం. కాబట్టి మనం వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే దేవుడే అన్నాడు, ఆ వాక్యమే మీకు తీర్పు తీరుస్తుంది. హల్లెలూయా. పాస్టర్ గారు ఏం తీర్చడు తీర్పు, దేవుడు కూడా తీర్పు తీర్చడు, వాక్యమే నీకు తీర్పు తీరుస్తుంది. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి వాక్యం చదువుకోండి. చదువు లేకపోతే ఎవరి చేతనో చదివించుకోండి. ఒకవేళ నువ్వేదో చిన్న తప్పు చేయాలనుకుంటున్నావు, బైబిల్లో చూసుకో, చేయొచ్చా చేయకూడదా అని చూసుకో. బైబిల్లో చేయకూడదంటే ఏం చేయాలి? చేయకూడదు. బైబిల్లో పర్వాలేదంటే చేయొచ్చు. బైబిల్లో తప్పు పర్వాలేదని ఉంటుందా? ఉండదు కదా. అలా బైబిల్లో నిలికేవారు కూడా ఉన్నారు. ఎక్కడైనా ఒకవేళ సరదాగా అన్నదా తాగొచ్చని ఉందా, లంచం తీసుకోవచ్చని ఉందా, 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని ఎక్కడైనా ఉందా? ఉంటే అది బైబిలే కాదు, పరిశుద్ధ గ్రంథం కాదు, జీవ గ్రంథం కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం చదవబడిన వాక్య భాగంలో చాలా మర్మాలు ఉన్నాయి. మొదటిది, పరిశుద్ధాత్మయందు ఆనందించి. చెప్పండి. దానికి మీకు వివరణ ఇస్తాను. వివరణ, మీ అమ్మాయి పరిగెత్తుకొచ్చింది ఇంటికి. ఈ అమ్మాయి ఏంటి, ఇదిగో నా ప్రోగ్రెస్ కార్డ్, అన్నీ 100 కొంత 600కి 600 వచ్చేసింది. గ్రేడ్ 1. నీ హృదయంలో ఏం కలిగింది? ఎంత ఆనందం! ఏం చేస్తావు? ఏం కావాలమ్మా నీకు? స్వీట్ చేయనా? ఏ స్వీట్ చేయమంటావు? ఎక్కడికి వెళ్తాం? ఏం కొనమంటావు? అసలు నీ పరంపర తట్టుకోలేరాడు నీ సంతోషాన్ని. అలాగే ఈరోజు యేసుక్రీస్తుకి హృదయంలో ఆనందం కలిగిందంట. పరిశుద్ధాత్మల ఆనందం. ఎందుకు కలిగింది? ఎప్పుడు కలిగింది? సందర్భాలు చెప్పనా? షద్రకు మెషకు అభిదిక్కున వచ్చారు. రాజుగారు అన్నారు, ఆ బొమ్మకి దండం పెట్టండి, లేకపోతే అగ్నిగుండంలో వేస్తాం. ఏయ్ రాజా, మేము ఆ బొమ్మకి దండం పెట్టం, అగ్నిగుండంలోంచి మా దేవుడు రక్షిస్తాడు, రక్షింపకపోయినా మేము దండం పెట్టం. రండి, ఇదంతా ఖాళీ, రండి నువ్వు అలా జరగమ్మా. కాబట్టి అగ్ని గుండంలో వేస్తామన్నా కూడా దండం పెట్టారా? అప్పుడు ఎవరి హృదయం ఆనందంగా ఉంది? పైనుంచి చూస్తున్న యేసు. ఏంటో అనుకున్నాడు. అగ్నిగుండంలో తోశారు.
వాళ్ళకంటే ముందు వచ్చి అక్కడ నుంచున్నాడు. హల్లెలూయా. మీరు దేవుడు హృదయానికి దానియేలు సింహాల బోన్లో పౌలు వాక్యం బోధిస్తున్నప్పుడు, పేతురు జైల్లో ఉన్నప్పుడు, అపోస్తలులు చక్కగా వాక్యం బోధించి భూమిని తలకిందులు చేస్తున్నప్పుడు ఆయనకి హృదయంలో ఆనందం కలిగి. మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు యేసయ్యను ఆనందపరిచే పని చేయాలి మనం. హల్లెలూయా. అప్పుడు మనం అడిగింది వెంటనే ఇస్తాడు. దేవుణ్ణి సంతోషపెట్టాలి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా. ఎవరంటేనా? ఆకాశానికి భూమికి దేవుడు ఒక్కడేనండి. ఆయనే దేవుడు, ఆయనే తండ్రి అన్నాడు యేసు. ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచావు అని నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ జరిగింది ఏంటంటే, యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు, గాడిద మీద వెళ్తున్నాడు. చిన్నపిల్లలు అందరూ దావీదు కుమారునికి జయము, ఇశ్రాయేలు రాజునకు జయము అని జయధ్వానాలు చేసేస్తున్నారు. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు, ఏయ్ ఏంటయా గోలా, ఏంటదా పిల్లల్ని ఊరుకోమనం, ఏంటా పిల్లలు అలా కలిసేస్తున్నారేంటి, ఇశ్రాయేలు రాజు దైవ కుమారుడు అని అరుస్తున్నారేంటి, ఊరుకోమనాలని. యేసు ప్రభు అన్నాడు, నేనెవరో వాళ్ళకి తెలుసు, మీకు తెలియదు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. నేనెవరో వాళ్ళకే, మీకు ఎద్దుల్లాగా ఉన్నారు, మీరు ఎత్తుగా, మీకు నేనెవరో తెలియదు. ఇదిగో ఈ బుడ్డోళ్ళు ఉన్నారు, బుడ్డోళ్ళు, ఈ చిన్నపిల్లలకి నేనెవరో తెలుసు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆ చిన్న పిల్లలకంట దేవుడంట నా కుమారుడు వస్తున్నాడని వాళ్ళకి చెప్పాడంట, ఈ ఎద్దుడికి చెప్పలేదంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎదిగారంటే ఇంతంత ఉన్నారు, కానీ వాళ్ళకి ఆయన దేవుడు అని తెలియదు. చిన్నపిల్లలకి బయలుపరిచాడు. చూడండి, చంటి పిల్లలు నవ్వుతూ ఉంటారు, చిన్నప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు, మొత్తం అందరినీ కేకేసేస్తుంది. మా అబ్బాయి నవ్వుతున్నాడు రండి చూడండి. ఆడు ఎవరిని చూసి నవ్వుతున్నాడు, ఎందుకు నవ్వుతున్నాడో ప్రభు పిల్లలుగా అర్థమవుతుంది. యేసు ప్రభు చెప్పాడు, ఆ చంటి పిల్లలు నవ్వటానికి కారణం వారు నిత్యము నా ముఖము చూసి నవ్వుతారు అన్నాడు. హల్లెలూయా. వాళ్ళని ఆడిస్తూ ఉంటాడు ఆయన, మీకు కనబడ్డం. దేవుడు ముఖం చూస్తారు పిల్లలు. అర్థమైందా మీకు? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, జ్ఞానులకు వివేకులకు మరుగు చేశావు. ఈ రోజుల్లో జ్ఞానం గలవారు ఎవరు లోకంలో? చెప్పండి, మీకు తెలీదా? అంబానీ గారు, ఆదాని గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుల్లో జ్ఞానం గలవారు ఎవరంటే, ప్రపంచం దృష్టిలో బాగా డబ్బులు, మేడలు, అధికారాలు, కారులు, యూట్యూబ్లో
చిరంజీవి గారి ఇల్లు చూడండి, బాలకృష్ణ గారి ఇల్లు చూడండి. మన ఇల్లు ఎవరికి చూపించరు. ఓకే ఓకే ఓకే, నువ్వు మాట్లాడకమ్మా. అందరికీ తెలుసు ఆ విషయం. దేవుని స్తోత్రం కదా. జగన్ గారి పొలం చూడండి, చంద్రబాబు గారి పొలం చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో. లోకం దృష్టిలో జ్ఞానులు వాళ్ళు, దేవుడు దృష్టిలో అజ్ఞానులు. హల్లెలూయా. లోకం దృష్టిలో ఎవరాళ్ళు? మహాజ్ఞానులు. నన్ను అన్నారు ఏలుపురు వచ్చినప్పుడు 97లో, ఎంత తెలివి తక్కువడు అయ్యా బాబు, పొలం ఎవరన్నా రాస్తారా? ఎంత తెలివి తక్కువడు ఏంటయ్యా. మా వెంకటరత్నం గారు ప్రెసిడెంట్ గారు, ఆయన కేకేష్ నన్ను, ఈ ఎమ్మెల్యే తాత బాగా క్లోజ్ మేమిద్దరం. ఇంత అమాయకుడు ఏంటయ్యా నువ్వు అవండన్నా. పొలం ఎవరు రాస్తారా నాయనా, పొలం రాత్రం ఏంటి అంటాడు. ఉద్యోగం పోగొట్టుకుంటాం ఏంటి, డబ్బు పోగొట్టుకుంటాం ఏంటి. నేను కరెక్ట్గా ప్రభువులో నిలబడేటప్పటికి ఆయన వెళ్ళిపోయి లేకపోతే వెళ్ళి కనబడి చెప్తును, చూడండి ఇప్పుడు ఎవరిని సంపాదించుకున్నాను. హల్లెలూయా. అంటే అజ్ఞానులు. కానీ దేవుడి దృష్టిలో వారికి జ్ఞానం లేదు. ఎందుకనగా వారి భూములకు, వారి గృహములకు వారి పేర్లు పెట్టుకొందురు, కానీ వారు ఉండరు. వారు పేర్లు పెట్టుకుంటారు. ఎంత అజ్ఞానులు. ఎందుకంటే వాళ్ళకి తెలియని ఒక గొప్ప సత్యం ఏంటంటే, అసలు భూమి ఆకాశం నాది, నాదానికి మీ పేరు పెట్టుకుంటారేంటి. దేవుని స్తోత్రం. భూమి ఆకాశాలు ఎవరయ్యే? మరి దేవుడు పేరు పెట్టి. అందుకే యేసు సేవా కేంద్రం పూనాలో ఒక సహోదరు అడిగింది నన్ను. పూనాలో నేను పండిత్ రమాబాయి అని చాలా పెద్ద సేవకురాలు. పూనా గవర్నమెంట్ ఆవిడకి 250 ఎకరాలు ఇచ్చింది వాళ్ళ ట్రస్ట్కి. చాలా దేవుని ఆవిడని అవన్నీ చూడటానికి పూనా వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ నాకు పరిచయం అయింది. ఆవిడ యేసు సేవా కేంద్రం అని ఎందుకు పెట్టావు పేరు అంది. మరి ఏం పెట్టాలి అన్నాను. ఆయన పేరు ఎందుకు అంటుంది. మరి ఎవరి పేరు పెట్టాలి అని. వేరే ఎవరి పేరన్నా పెట్టకపోయావా, పోనీ మీ పేరు పెట్టమంటారా అన్నా. అదేంటి బాబు అలాగంటున్నావు. అంతా ఆయనదే అని బైబిల్లో చెప్పాడు, అందుకే నేను ఆ సంఘానికి ఆయన పేరు పెట్టుకున్నాను. హల్లెలూయా. తర్వాత సంతోషపడింది. చర్చిలు కూడా వాళ్ళ పేరు పెట్టుకుంటారు. మీరు ఎక్కడైనా ఇశ్రాయేల్ గారి చర్చ్ అన్న మాట విన్నారా? విన్నారా? యేసు అంతే, పేరు ఎక్కడ కనబడదు కదా. మిగతా వాళ్ళందరూ నేను విమర్శించను, కానీ వాళ్ళ పేర్లే, వాళ్ళ చర్చికి వాళ్ళ పేరే ఉంటుంది. ఎవరి పేరు ఉండదు? దేవుడి పేరు ఉండడు. అసలు ఆ చర్చిలో ఘనత పాస్టర్ గారికే వేసుకుంటుందో. మా పాస్టర్ గారు చాలా గొప్ప ఆయన అంటుంది ఒక ఆవిడ. అంటే యేసుక్రీస్తు కంటే వాళ్ళ పాస్టర్ గారు గొప్ప ఆయన. ఒకసారి రాలింగ్లో విశ్వాసం ఒక ఆవిడ అంటుంది, సాక్ష్యం చెప్తా, ఆ యేసుక్రీస్తు ఎలా ఉంటాడో తెలియదు కానీ మా పాస్టర్ గారే మాకు యేసుక్రీస్తు అంది. వీడు ఈ అని నవ్వుకుంటున్నాడు. నేను దవడ మీద కొడదాం అనుకున్నాను. ఎవరితో పోలుస్తారు ఆయనను అంత బైబిల్లో. హల్లెలూయా. 10,000 మందిలో ప్రత్యేకమైన వాడు, ధవళవర్ణుడు, రత్నావర్ణుడు. హల్లెలూయా. ఎవరితో పోలుస్తూ ఆయనతోటి కదా. అందుచేతంట ఈ రోజున మనం ఎంత ధన్యులం అంటే, ఆ యేసు ప్రభు ఎవరో మనకు తెలుసు కానీ ఆ గొప్ప గొప్ప వారికి తెలియదు. హల్లెలూయా. తెలియదు. ఇంతకీ వాళ్ళకి తెలియకపోవడానికి గల కారణం యేసు ప్రభు చెప్తున్నాడు, పశి
బాలురకు నువ్వు బయలుపరిచావు. పసి పిల్లలకి నా గురించి చెప్పావు, కానీ ఆ గొప్ప వాళ్ళకి నా గురించి చెప్పలేదు. తణుకులో ఒక ఆయన అంటున్నాడు, మీరు సినిమా రంగంలో ఉన్నారు కదా, ఒకసారి మనం సినిమా రంగానికి వెళ్ళి వాళ్ళందరికీ ప్రార్థన చేసి వద్దాం అని అడిగాడు. ఓ పని చేయి, నా దగ్గర ఉన్న ఫోటోలు ఇస్తాను, నీ ఆల్బమ్లో పెట్టుకుని నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కలిసి పలానా ఆయన ఇక్కడ ఉండేవాడు అంట కదా, ఆయన ఇప్పుడు ప్రభు సేవ చేస్తున్నాడని చెప్పి నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ ప్రార్థన చేసిరా అన్నాను. అన్నాడు. నువ్వు వెళ్ళు అన్నాను. నువ్వు వెళ్తే తెలుస్తుంది అన్నాను. ఏదో తేడా ఉందన్నాడు. ఆ పనికి మాలిన చోటుకి వెళ్ళావంటే అవమానాలు పాలవుతావు. అసలు నీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క సినిమాకి 50 కోట్లు 30 కోట్లు తీసుకుంటారు కనుక నీకు 1,50,000 కానుకిస్తారని కదా. టీ కూడా ఎవరు నీ కాళ్ళు, ఆడకి బదులు లేనోళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయని చెప్పాను. దేవుని స్తోత్రం. ఆడ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళ ప్రభువుని నమ్మరు. అందుకే రాజా, సినిమా యాక్టర్ రాజా సినిమా ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసాక అతని దగ్గరికి చాలామంది సినిమాల కోసం వెళితే అతను ఒకే మాట చెప్పాడు. చాలా పెద్ద ప్రొడ్యూసరు డైరెక్టర్ వెళ్ళారు అతని దగ్గరికి. వెళ్తే ఆడతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ రాజా చచ్చిపోయాడు అన్నాడు. గట్టిగా చెప్పాలి. ఆ రాజా చచ్చిపోయాడు. డోంట్ కమ్ టు మీ. అదేంటి? యష్, అతను చనిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఆ రంగాలన్నీ నాకు కూడా బాగా తెలుసు. ఆయనకు దేవుడు బయలుపరచలేదు. పాస్టర్ల ఉద్దేశం ఏంటంటే బాగా కోటేశ్వరుల దగ్గరికి వెళ్ళిపోతే బాగా పెద్ద కానుకలు ఇస్తారని. ఆ అనుభవం ప్రసన్నమణి గారికి బాగా తెలుసు. ప్రసన్నమణి గారి దగ్గరైనా మనకి టీయో కాఫీయో మిరగాయ బజ్జీయో దొరుకుద్ది, కానీ అక్కడ మనకి ఇప్పుడే టీ తాగేసానే అంటది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధనవంతులు ఎవరికేమీ చేయరండి. వింటున్నారా? పాస్టర్ గారు వెళ్ళారు, ఏలియా గారు సారేపోతులోనికి. వెళ్ళిన తర్వాత విధవరాలు, ఒక చిన్న పిల్లవాడు, ఎక్కడ భోజనం లేదు. దేవుడు అన్నాడు అక్కడికి వెళ్ళు అన్నాడు. అక్కడికి ఎందుకు వెళ్ళు అన్నాడు. వచ్చాడు. అమ్మా అంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, ఒకే ఒక్క రొట్టి ఈ పిండి ఉంది, ఇదే ఆఖరు. ఈ రొట్టి నా పిల్లవాడు నేను తిని చచ్చిపోదాం అనుకుంటున్నాను. చూడండి, ఈ రొట్టి తిని ఇంకా చచ్చిపోతారంట. వాళ్ళ కరువు దేశం అంతా. ఆ కరువు కూడా ఏలియా శాపంతో వచ్చింది. అప్పుడు అమ్మ ఆ రొట్టె చేసి నాకు పెట్టు, తర్వాత నేను ప్రార్థన చేస్తానండి. నేను నా కొడుకు తినే రొట్టె నీకు పెట్టి మేము చచ్చిపోవాలా అని అనలేదు. ఆ రొట్టె ప్రేమగా పెట్టింది గట్టిగా. హల్లెలూయా. అదే ధనవంతులు పెట్టమని చూద్దాం, తమ డబ్బును నమ్ముకునే వారిని పెట్టమని చూద్దాం. ప్రభువా అన్నాడు. రొట్టె ఇలా విరిచాడు. దేవుడు అన్నాడు చూడు అన్నాడు. కళ్ళు తెరిచాడు ఏలియా. గంప నిండా పిండి, గిన్నె నిండా నూనె వచ్చేసింది. అప్పుడు ఏలియా అన్నాడు, అమ్మ మీ ఇంటికి నన్ను దేవుడు పంపించాడు, నువ్వు నీ కుమారుడు మీ కుటుంబం బతికున్నంతకాలం ఎప్పుడు ఆ పిండి నూనె అలాగే ఉంటాయి అన్నాడు. హల్లెలూయా. ఇది దేవుని వరం.
ఇలాంటి త్యాగ హృదయం మనకు కావాలి. మనకున్నదైనా వాళ్ళకి పెట్టాలి, మనం తర్వాత తినవచ్చు. నువ్వు అందుకే బైబిల్లో నీ మొదటి పంట, మొదటి భాగము దేవునికి సమర్పించుము, తర్వాత చూడుము అన్నాడు. హల్లెలూయా. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది బైబిల్లో, ఖచ్చితంగా ఉంది బైబిల్లో. అర్థమైందా? కాబట్టి పక్షి బాలురకు బయలుపరిచావు. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. ఈ రోజున మనకి ప్రభు తెలుసు, ఆ గొప్ప గొప్ప వాళ్ళకి ప్రభు తెలియదు. అంతేకాదు, మనం వెళ్ళి ఆ గొప్పవారి దగ్గరికి, అయ్యా యేసు ప్రభు దేవుడు అంటే, వాళ్ళు లోపల మన మీద చాలా కోపగించుకుంటారు. ఒకవేళ బయటికి సర్లేండి అంటారేమో, కానీ వాళ్ళకి లోపల నమ్మకము కలగదు. వాళ్ళకి లోపల నమ్మకం కలగపోవటానికి కారణం, మర్మం ఇక్కడ ఉంది. దేవుడు వాళ్ళకి తనను తాను వాళ్ళకి దేవుడే బయలుపరచుకోలేదు. హల్లెలూయా. దేవుడు బయలుపరిచినప్పుడు ఎంతమంది చెప్తే నమ్ముతారు వాళ్ళు? ఎవరు చెప్పినా నమ్మరండి. ఈరోజు రాజమండ్రిలో కొత్త సహోదరు వచ్చింది వాక్యానికి. ఆవిడ వాక్యం అంతా అయిపోయిన తర్వాత కారు దగ్గరికి వచ్చింది. అమ్మా అన్నాను, నేను ప్రతి వారం ఒక్కొక్కళ్ళు ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చేస్తానండి మీ దగ్గరికి. అమ్మా అన్నాను. ఎక్కడ వాక్యం లేదంటాం. దేవుని స్తోత్రం. ఆశ్చర్యపోయాను. కిందటి వారం హైదరాబాద్ నుంచి వచ్చిన పెంతెకోస్తులో చర్చిలో ఉండే ఆవిడ వచ్చింది నా దగ్గరికి. వచ్చిందండి, మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మా చర్చికి రండి అంది. ఎందుకమ్మా? ఒక్కసారి మీరు వస్తే అందరికీ బుద్ధి వస్తుందండి. దేవుని స్తోత్రం. కానీ మీ పాస్టర్ గారు నన్ను వాక్యం చెప్పనివ్వరమ్మా అన్నాను. చెప్పనివ్వకపోతే నేను ఊరుకోనండి అంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి సత్యం గ్రహించాలి మనం. యేసు ప్రభు బయలుపరచకుండా ఎవ్వరికి ఏమీ అర్థము కాదు. లూకా 24 చివరిలో లేఖనములు గ్రహించున్నట్లు వారి మనస్సులు ఆయన తెరిచెను. హల్లెలూయా. ఈ లేఖనం లేకపోతే నేను మీతో చెప్పలేను, గ్రహించే శక్తి ఇవ్వకుండా. కాబట్టి 22వ వచనం మనం చూస్తే, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. కాబట్టి ఈ సృష్టికి అంతటికి మూలం దేవుడండి. చెప్పండి, సృష్టికర్త దేవుడండి. మర్చిపోకండి, సృష్టికర్త దేవుడండి. చెప్పండి, సృష్టి నిర్వాహకుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ సృష్టి మొత్తం నిర్వహించేది యేసుక్రీస్తు. అందుకే నా హృదయంలో చాలా ధైర్యంగా ఉంటాను. నేను ఎప్పుడు ధైర్యం కోల్పోను. ఏం కోల్పోయినా ధైర్యం కోల్పోను. ఎందుకు ధైర్యం కోల్పోను అంటే, ఈ సృష్టి మొత్తం నడిపించేవాడే నా హృదయంలో ఉన్నాడు అన్న ధైర్యం. హల్లెలూయా. నేను ఆయన్నే కదా ఆరాధిస్తున్నాను. ఏమండి ఇంజనీర్ గారు, ఆయన మనతో ఉండగా మనకెవరు హాని చేయగలరు? హల్లెలూయా. చెయ్యగలరన్నా కొనసాగించలేరు, మధ్యలో ఆగిపోతారు. వారు దాన్ని కొనసాగించలేరు. కాబట్టి యేసుక్రీస్తే సమస్త నిర్వాహకుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, కుమారుడెవరు తండ్రి తప్ప ఎవరు ఎరుగరు. తండ్రి ఎవరో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడును తప్ప మరెవ్వరూ ఎరుగరు. హల్లెలూయా. ఈరోజు మనకు తెలిసిన విషయం మన ఇళ్లలో కూడా కొంతమందికి తెలియదు, బయట వారికి తెలియదు, చాలామందికి తెలియదు. ఆయన పేరేమో నీకు తెలియనా?
ఆయన కుమారుని పేరేమో నీకు తెలియనా? చూసారా, పౌలేమంటున్నాడు, మనిషికి దేవుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. హల్లెలూయా. దేవుడొక్కడే, మనిషి ఒక్కడే, ఇద్దరికి మధ్యవర్తి ఒక్కడే, యేసుక్రీస్తు. కాబట్టి మీరు ఎవరు దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళి ఈ మాట చెప్పినా ఎవ్వరు నమ్మరు. యేసే దేవుడు. రాధాకృష్ణ గారు నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు ఎలక్షన్ ముందుగా. తణుకు మీటింగ్లో ఉన్నాను. ఈయన మేము మూర్తి గారు అంటాం, మీరేమో ఇస్రాయేల్ గారు అంటారు అన్నాడు. అప్పుడు ప్రార్థన చేయండి అని అడిగాడు. అందరి ముందు ప్రార్థన చేసి ఆయనకు మాట చెప్పాం, మీరు ఎమ్మెల్యే అవ్వాలంటే నిర్ణయించేది యేసుక్రీస్తే అన్నాడు. కానీ లోపల చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది యేసుక్రీస్తే, మిమ్మల్ని ప్రధానమంత్రి చేసింది యేసుక్రీస్తే అంటే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. కానీ అదే సత్యం. హల్లెలూయా. ఆయన లేకుండా ఏ అధికారము లేదు. సమస్త అధికారములు ఆయన నుండి వచ్చినవే, ఆయన వలన కలిగినవే. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కుమారుడు ఎవరికి బయలుపరచనుద్దేశించునో వాడు మాత్రమే నన్ను ఎరుగును. హల్లెలూయా. యేసుక్రీస్తు అనుకుంటే తప్ప మనకు ఆయన గురించి ఏమీ అర్థం కాదు. ఒకవేళ నా దగ్గర పనిచేసిన స్టాఫ్ మేనేజర్స్ వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను వాక్యం చెప్తుంటే వాళ్ళకి ఇలా గోక్కుంటారా, ఎలా చెప్తున్నాడు ఈయన వాక్యం అని ఆశ్చర్యపోతారు అన్నమాట. సేవకుడిని అంటే ఆశ్చర్యపోతారు, చాలా ఆశ్చర్యపోతారు వాళ్ళు. ఎందుకంటే అసలు నేను చేసిన ఉద్యోగానికి, నేను చదివిన చదువుకి, ఈ సేవకి, వాక్యానికి అసలు ఏ విధమైన సంబంధం లేదు. దేవుని స్తోత్రం. ఆయన బయలుపరిచాడు కనుక నేను చెప్పగలుగుతున్నా. ఈ రోజున మనందరం యేసు ప్రభు దేవుడు అనడానికి కారణం మర్చిపోకండి. మనందరం ఈరోజు యేసు ప్రభు దేవుడు అనడానికి కారణం యేసు ప్రభువే. హల్లెలూయా. యేసు ప్రభువే మన హృదయంలో నేను దేవుణ్ణని బయలుపరిచాడు. హల్లెలూయా. బయలుపరిచాడు. ఒకరోజు నాకు జ్ఞాపకం, ఈ మహిమ అమ్మమ్మ హెప్సిబా గారు అమ్మగారు, ఆ సుబ్బరాజు గారు అక్కడెక్కడో హాస్పిటల్లో నీ పెళ్ళి 2017 ఏప్రిల్లో అయింది కదా, 2010లో ఎప్పుడో హాస్పిటల్లో ఉంది ఆవిడ. గుర్తుందా మీకు? వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఈడ పెళ్ళి అయిపోతే చాలండి, పెళ్ళికి ముందు చచ్చిపోతానేమో అని నాకు భయం వేస్తుందండి, ఈడ పెళ్ళి అయితే చాలు అంతే. చెయ్యి పట్టుకుని ప్రార్థన చేసి, నీకు మరణం లేదు, వీళ్ళ వివాహాలు వీళ్ళ పిల్లలు కూడా చూసే వరకు ఉంటావు నువ్వు అని చెప్పాం. దేవుని స్తోత్రం. నిజమండి అంత చూడు అన్న. బ్రహ్మాండంగా కూర్చుని మరీ పెళ్ళిళ్ళు చేయించింది ఆవిడ వీళ్ళందరికీ. అన్నీ జరిగిన తర్వాత అంతా తీరిపోయాక, అంతా క్లియర్ అయ్యాక నెమ్మదిగా వెళ్ళిపోయింది. హల్లెలూయా. మరణం ఎవరి చేతిలో ఉంది? ఆయన మరణమును పోస్ట్ పోన్ చేసే అధికారం కలిగిన వాడు. హల్లెలూయా. ఇంజనీర్ గారు హిజ్కియా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయాతో చెప్పి, యెషయా వెళ్ళి హిజ్కియా చనిపోతాడని చెప్పు అన్నాడు. అప్పుడు యెషయా హిజ్కియా దగ్గరికి వచ్చి, అబ్బాయి అన్నీ సర్దుకో, టైం అయిపోయింది అన్నాడు. హిజ్కియా వెనకాల అంత పెద్ద కురుపు, క్యాన్సర్, ఆ గోడ పక్కకి తిరిగి ఏడుస్తున్నాడు.
ఏమని ఏడుస్తున్నాడు? ప్రభువా, నీకు ఇష్టమైతే మరి కొంతకాలం నాకు ఆయుష్ ఇస్తావా? నా పిల్లల్ని నేను చూసుకుని మరి నిన్ను స్తుతించుకుని మరి కొంతకాలం ఆయుష్ ఇస్తావా అని ఏడుస్తున్నాడు. యెషయా వెళ్తున్నాడు, 3 గుమ్మాలు దాటాడు. అది చాలా పెద్ద భవనం. యెషయా ఆగు అన్నాడు దేవుడు. ఏంటి ప్రభు అన్నాడు. హిజ్కియా ఏడుస్తున్నాడు. హిజ్కియా ఏడుస్తున్నాడు, నేను చూశాను, నువ్వు వెళ్ళి ఇంకో 15 ఏళ్ళు బతుకుతాడని చెప్పు అన్నాడు. హల్లెలూయా. అర్థమైందా దేవుడి గురించి? మీకు అర్థమైందా దేవుడి గురించి? 2-3 నెలలు ఉండొచ్చు కూడదా? పోనీ 2 సంవత్సరాలు ఉండొచ్చు కూడదు. ఎన్ని ఏళ్ళు ఇచ్చాడు? 15 ఏళ్ళు. సరే, యెషయాతో ఇంకో మాట చెప్పాడేమో అనుకుందామా? 15 ఏళ్ళు కూడా మంచం మీద పడుకుని ఉండమని చెప్పాడా? ఆ వెనకాల అంజూరపు మొత్తం ఉంది, దాన్ని కట్టమను, సాయంత్రానికి ఆ పుండు తగ్గిపోతున్నాడు. హల్లెలూయా. 15 ఏళ్ళు కూడా ఆరోగ్యంగా, 15 ఏళ్ళు ఆరోగ్యంగా. గట్టిగా దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడా! అయితే ఈ గొప్ప దేవుడు అన్న విషయం ఎంతమందికి తెలుసు? క్రైస్తవుల్లో చాలామందికి తెలుసు. కంగారు పడిపోతారు. బాబాయ్ 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 బాబాయ్. కంగారు పడకండి, భయపడకండి. మృతులను దించువాడను, జీవింప చేయవాడను, గాయం చేయవాడను, గాయం కట్టువాడను నేనే. అది మనకి బయలుపరిచేది కూడా దేవుడే. హల్లెలూయా. చూడండి, ఆమోస్ గ్రంథంలో ఒక మాట, తొందరగా ముగించేస్తున్నాను ఈరోజు, మీరు భోజనం టైంకి పంపించేస్తాను. ఆమోస్ గ్రంథం 5లో ఒక మాట అంటాడు దేవుడు. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 13, 4వ అధ్యాయం 13వ వచనం. 4:13, 757 పేజీ, 4:13. పర్వతములను నిరూపించువాడు, గాలిని పుట్టించువాడును ఆయనే. ఆయనే ఉదయమున చీకటి కమ్మ చేయవాడు, మనుషుల యోచనలు వారికి తెలియచేయవాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చూసారా, ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటి నేను చెప్పదలుచుకున్నది? మనుష్యుల ఆలోచనలు వారికి తెలియచేయువాడు కూడా ఆయనే. హల్లెలూయా. నీ లోపల ఆలోచన పుట్టిస్తాడు, నీకు ధైర్యం కలగజేస్తాడు. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథం, మనకు సమయం లేదు కానీ 2 మాటలు చెప్పి ముగించేస్తున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా 60వ అధ్యాయం 20వ వచనం. నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును అని చెప్పగలిగిన వాడు ఎవరు? నువ్వు ఇవాళ నుంచి ఆడవని చెప్పగలిగిన వాడు ఎవడు? హల్లెలూయా చెప్పండి. నువ్వు ఆడవ ఇంకా ఇవాళ నుంచి చెప్పగలిగిన వాడు ఎవరు? చూసావా? అందుకే చెప్తున్నాను, మీకు దేవుడి మీద ఆనుకోవాలి. అలాగే దేవుని మందిరంలో మీకు మంచి ఆహారం దొరుకుతుంది. మీరు ఇంటికి వెళ్ళి తినే ఆహారం కన్నా గొప్ప ఆహారం ఇక్కడ దొరుకుతుంది. అర్థమైందా? మన మంగళవారం ఉపవాస ప్రార్థన పెట్టాక మాకు అందరికి అన్నం పెట్టింది అమ్మాయి, నువ్వు అన్నం తినమ్మా అంటే నాకు ఆకలి ఎప్పుడు తీరిపోయిందండి వాక్యంతో అంతే. దేవుని స్తోత్రం. వాక్యం చాలా. ఇంకా ఒక మంచి మాట 43వ అధ్యాయం విషయాలో మీకు చాలా సంతోషం కలిగించే మాట కూడా చూపిస్తాను.
యెషయా గ్రంథం 43 అధ్యాయం. యెషయా 43, యెషయా 43, 11, 12. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. చదువు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు? త్రెప్పగలవాడు లేడు. హల్లెలూయా. నేను ఏదైనా ఒకటి చేశానని దాన్ని మార్చే శక్తి ఎవరికే లేదు. పేరు చెప్పను కానీ ఒక అబ్బాయి నాకు బాగా తెలుసు సినిమా రంగంలో. ఆ అబ్బాయి ముక్కు వంకరగా ఉంటుంది, ముక్కు సరి చేయించుకుంటాక అమెరికా వెళ్ళింది. ముక్కు వంకరగా ఉన్నప్పుడు చాలా సినిమాలు వచ్చినాయి ఆవిడకి. ముక్కు సరి చేయించుకున్నాక మొత్తం సినిమాలన్నీ ఆగిపోయినాయి. నాతో చెప్తుంది, నేను ఎంతో కష్టపడి సర్జరీ చేయించుకొచ్చాక సినిమాలు ఆగిపోయినాయండి. అప్పుడు నాకు దేవుడు తెలతో, లేదంటే దేవుడు చేసిన దాన్ని మార్చి నష్టపోయావని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు మనం ఎలా ఉంటే బాగుంటామో అలాగే చేశాడు. లేనిపోని వంకర్లన్నీ చేసుకోకండి, లేనిపోని పాడు చేసుకోకండి రూపాన్ని కదా. వింటున్నారా? మాట్లాడరండి. ఒక అబ్బాయి వచ్చాడు, ఈ అమ్మాయి లావుగా ఉంది, పెళ్ళి ఎలాగ అవుద్దు అనుకున్నాం. అవునా? ఆ అబ్బాయి వచ్చి నాకు లావుగా ఉన్నాక అమ్మాయి కావాలని ఆవిడ పట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎలా చేశాడో అలాగా అందంగా. జుట్టు ఉండి అందమే, జుట్టు లేక అందమే. మనం దేవుడు ఎలా చేశాడో అలా బాగున్నాం కదా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ప్రకటింపజేసిన వాడను, గ్రహింపజేసిన వాడను, రక్షించేవాడను, సమస్తము చేసిన వాడను నేనే. ఒకవేళ నేను ఏదన్నా కార్యం చేశాక మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా దాన్ని మీరు మార్చలేరు. హల్లెలూయా. అర్థమైందా? ఓకే, దెన్ మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన కూడా వెళ్తామే మంచిది. దేవుని స్తోత్రం. ఆయన్ని వ్యతిరేకించడం ఏది మనం చేయలేము. కాబట్టి నాకు ఆ బయలుపరుచున్న వాడు తప్ప మరెవరు ఎరగడు. మనం యేసుని ఎరుగుదాం, వారు ఎరగరు అని చెప్పి వాళ్ళని మనం ఏమీ అనొద్దు. మీరు ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మనం వాళ్ళని ఏమంటానికి లేదు. మొదట మనం ప్రభు గురించి చెప్పుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు చిత్తమైతే వారు రక్షణలోకి వస్తారు, లేకపోతే రారు. మనం వదిలేద్దాం. వాళ్ళని బాగా తోమేసి రుద్దేసి చచ్చిపోతే ఏమవుతుందో తెలుసా, నరకానికి వెళ్ళిపోతావు అని సువార్తలు చేసి గొడవలు తెచ్చుకోవద్దు. దేవుని స్తోత్రం. చెప్పుదాం, కానీ నేను పరలోకం వెళ్తాను, నువ్వు నరకానికి వెళ్తావు అని అనొద్దు. ఒక మర్మం దొరికింది మనకి. ఆ మర్మం ఏంటంటే, ఇంటికి వెళ్ళి మోకరించి రక్షణ లేని వారిని, ప్రభువా నువ్వు వారిని గ్రహింపచేయి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు వాక్యం ప్రకారం. చివరగా 23, అప్పుడు ఆయన తన శిష్యుల వైపుకు తిరిగి, మీరు చూస్తున్న వాటిని చూచు కన్నులు ధన్యములు. ఇప్పుడు ధన్యులు ఎవరంటే, యేసుక్రీస్తు చేత దేవుడని ఎవరు గ్రహించగలిగారో వారు ధన్యులు. హల్లెలూయా. యేసుక్రీస్తు గ్రహింపు ఎవరికిచ్చారో వారు ధన్యులు. యేసుక్రీస్తు గ్రహింపు ఎవరికిచ్చారో వారు ధన్యులు. సాధారణంగా నేను ఎవరితోటైనా మాట్లాడుతున్నా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రార్థన చేసుకుని వెళ్తాను కనుక ఆ వ్యక్తి గురించి చాలా వరకు గ్రహింపిస్తాడు దేవుడు. అది అందరికీ ఉండకపోవచ్చు, చాలా వరకు గ్రహింపిస్తాడు. అంచేత మనకు చాలా వరకు వాళ్ళ గురించి అర్థమవుతుంది అన్నమాట. ఆ గ్రహింపు ఎవరివ్వాలి? వాడు జాగ్రత్త, వాడు మోసగాడు, వీడు పర్వాలేదని కూడా క్లియర్గా చెప్తాడు. అప్పుడు మనం పడిపోకుండా ఉండగలుగుతాం.
దేవుని ఆత్మ మనలో ఉంటే మనము సమస్తము గ్రహించగలం. హల్లెలూయా. లేదంటే పడిపోతాం. ఈ లోకం చాలా భయంకరమైన లోకం ఇది. కాబట్టి అనేక ప్రవక్తలు, రాజులు మీరు చూచున్నవి చూడగోరి చూడక, వినగోరి వినక ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమంది చెప్పాను. మీరు చాలా ధన్యులయ్యా. నన్ను చూస్తున్నారు, నాతో భోజనం చేస్తున్నారు, నాతో విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ నన్ను చూడాలనుకుని కొన్ని కోట్ల మంది ఎదురు చూశారు, నేను వారికి కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారికి కనబడలేదు, మీకు కనబడ్డాను. ఉదాహరణకి మా అమ్మమ్మ వాళ్ళందరూ భజనలు, పురాణాలు ఎన్ని తిరిగారు, ఆశ్రమాలు ఎన్ని చదివారు, వాళ్ళకు దొరకలేదు. ఏమీ చదవకుండా నాకు దొరికాడు. హల్లెలూయా. దేవుని కృప, దేవుని కృప. మన ఇళ్లలో కొంతమందికి దొరకలేదు. అబ్బాయికి దొరికితే అమ్మాయికి దొరకలేదు, అమ్మాయికి దొరికితే అబ్బాయికి దొరకలేదు, ఇళ్ళకి దొరికితే మొగుడికి దొరకలేదు, మొగుడు దొరికితే పెళ్ళం దొరకలేదు. మనమేం చేయలేం. మా బావ ఉన్నాడు, కోట్లు వ్యాపారం, అతనికి తెలియదు యేసు ప్రభు గురించి. ఇదిగో వాళ్ళ అక్కలు 2 3 చెల్లెలు అందరూ ప్రభువులోనే. ఆ ఒకే ఒక్క కుటుంబం ప్రభువులో లేరు. మనం ఏం చేయాలా? ప్రభు అతనికి గ్రహించే హృదయం ఇవ్వాలని ప్రార్థన చేయాలి. కానీ వచ్చినప్పుడల్లా ఒకటే బాధ, నాకు అబ్బాయి నువ్వు నరకానికి పోతావు, మేము పరలోకం వెళ్తామంటే సచ్చిదాగా రక్షణ పొందడు. దేవుని స్తోత్రం. అలా అనకూడదు. చాలా జాగ్రత్తగా చెప్పాలి. సువార్త చాలా జాగ్రత్తగా చేయాలి. ముగించే ముందు చెప్తాను, యేసు ప్రభు గొప్ప దైవజనుల ద్వారా కూడా చెప్పాడు, సువార్త ప్రకటించే వారి కన్నా సువార్త జీవితంలో చూపించే వారి ద్వారానే ఎక్కువ మంది రక్షణలోకి వస్తారు. హల్లెలూయా. నోటితో చెప్పేది అంతసేపు, జీవితం చూసి రక్షణలోకి వస్తారు కదా. మన జీవితం, మన కుటుంబం, భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం చక్కగా ఉన్నప్పుడు వారు యేసు ప్రభువుని గ్రహిస్తారు. యేసు ప్రభువులో చక్కని గ్రహింపు వారికి వస్తుంది. ఒక విగ్రహారాధనలో ఉన్న వ్యక్తి మొన్న వాళ్ళ అమ్మాయిని ప్రభువులో నిశ్చితార్థం చేశాను నేనే, 23వ తారీఖున. అతను, వారి కుటుంబం అంతా విగ్రహారాధనలో ఉన్నారు. అతడు వాళ్ళ అమ్మాయిని ప్రభు వివాహానికి సిద్ధపరిచాడు. వాళ్ళందరి ముందు అతను వాళ్ళందరి దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడ చెప్పినా ఒకే కారణం చెప్తున్నాడు. ఏంటంటే, యేసు ప్రభు ఎవరో నాకు పూర్తిగా తెలియదు, కానీ పాస్టర్ గారు ఇస్రాయేల్ గారిని బట్టి నేను అనుకున్నది ఏంటంటే, మా అమ్మాయికి యేసు ప్రభు నమ్ముకున్న పిల్లోళ్ళు అయితే మంచిగా కాపురం చేస్తారని ఈయన పిల్లల్ని ఈయన్ని చూసి గ్రహించి మా అమ్మాయిని యేసు ప్రభు వివాహం చేస్తున్నాను. హల్లెలూయా. చూసారా, వింటున్నారా? మన జీవితం ఉదాహరణగా ఉండాలి. యేసు ప్రభుని చూపించగలగాలి మన జీవితంలో. అర్థమైందండి? నన్ను, నా భార్యని, మా అమ్మాయిని, మా అబ్బాయిని చూసి ఈ మోషే తండ్రి ఒకరోజు మా ఇంటికి వచ్చి, మీ అమ్మాయిని మేము మా అబ్బాయికి చేసుకుంటాం. నేను అన్నాం, మా దగ్గర ఏమీ లేదు, మేము ఇప్పుడప్పుడే వివాహం చెయ్యం, మా దగ్గర ఏమీ లేదంటే, వివాహం అంతా అన్నీ నేనే చేసుకుంటాను, అన్నీ నేనే పడతాను, మీరేమి పడక్కర్లేదు. అందుకే నేను పెళ్ళిలో పాటలు పాడుతున్నాను. మా అమ్మాయి పెళ్ళిలో వేదికెక్కి పాటలు పాడుతుంటే ఎవరో అడిగారంట, మీ ఇయ్యంకుడు ఎవరన్నా, అదిగో పాటలు పాడుతున్నాడు. కాబట్టి దేన్ని బట్టి చేసుకున్నాడంటే, వాళ్ళ ఇంట్లో మేము 1 సంవత్సరం ఉన్నాం, మా జీవితాన్ని చూశాడు, మా పిల్ల అయితే యోగ్యురాలు అనుకున్నాడు, చేసుకున్నాడు. వింటున్నారా? అర్థమైందా? నా కోడలు అది ఎలా జరిగిందంటే, మా అన్నీ మాట్లాడుకున్న తర్వాత పిల్ల అమ్మగారికి, నాన్నగారికి చుట్టాలందరూ, వాళ్ళకి ఆస్తి లేదు,
ఒక చిన్న ఏదో మేడ ఉంది కానీ పిల్లోడు ఉద్యోగం ఉంది కానీ ఏమవుతుందో తెలియదని మళ్ళీ కొంత ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఆ అమ్మాయి, నా కోడలు ఇప్పుడు వింటుంది, లైవ్లో ఉంది, ఏమందంటే వాళ్ళ అమ్మతోటి, ఏంటమ్మా నువ్వు చెప్పేది, ఏంటి నువ్వు చెప్పేది, అలా ఏ ప్రయత్నం చేయొద్దు అంటే వాళ్ళ అమ్మకి అర్థమైపోయింది. ఓహో సరేనమ్మా, ఆ అబ్బాయినే చేస్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, మేము సంతోషంగా ఉన్నాం, అందరూ సంతోషంగా ఉన్నారు. కారణం యేసు ప్రభుని పోలిన జీవితం ఉండడం వలన. హల్లెలూయా. అంతే కదా. ఈ అమ్మాయి వచ్చింది కోడల కింద, రేపొద్దున వెళ్ళి చెప్తుంది వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ మావయ్యతోటి, అందరితోటి, అమ్మ నన్ను అత్తమానం కేకయొద్దు, మావయ్య గారు అత్తయ్య గారి దగ్గరే నేను ఎక్కువగా ఉంటాను, నన్ను అత్తమానం కేకయొద్దు, నేను మావయ్య గారు అత్తయ్య గారి దగ్గర ఉంటాను అంటే అనవచ్చు. అంటావమ్మా? అనవా? అంటదంట. దేవుని స్తోత్రం. చూసారా? అప్పుడు వాళ్ళు అంటారు, మా అమ్మాయి వాళ్ళు మంచితనానికి లీనమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంజనీర్ గారి కుటుంబం ఇస్రాయేల్ గారి కుటుంబం కాదు, నేను వాక్యం చెప్తుంటా, మీ అందరి కుటుంబాలు అలాగే ఉండాలి. హల్లెలూయా. అందరి కుటుంబాలు అలాగే ఉండాలి. ఎలాగా? యేసులాగా. హల్లెలూయా. కాబట్టి మీరు ధన్యులు. చాలామంది ధన్యులు కాదు, ఎందుకంటే వారికి యేసు ప్రభు గురించి తెలియదు. కాబట్టి ఏకాంతమందు ఈ మాట చెప్పాను. ఏంటి ఏకాంతంలో ఎందుకు చెప్పాడు? చెప్పండి చూద్దాం. ఏకాంతముగా చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడు తెలుసా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, జరగబోయేది ఏంటంటే వాళ్ళకి తెలియదు కనుక, నేనెవరో వాళ్ళకి తెలియదు కనుక నన్ను కొరడాలతోటి కొడతారు, చంపుతారు, సిలువేస్తారు. అంతేకాదు, నా గురించి మీరు తిరుగుతూ ఉంటారు కదా, చెప్తూ ఉంటారు కదా, మిమ్మల్ని కూడా కొడతారు, మిమ్మల్ని కూడా చంపుతారు అని ఏకాంతంలో చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువుని ఏం చేశారో యేసు ప్రభుని ప్రకటించే వారిని కూడా అదే చేస్తారు. హల్లెలూయా. ఈ రోజున మీకెందుకు చెప్తున్నాడంటే, యేసు ప్రభు గురించి మనలను చాలామంది, మన చుట్టాలు, మనకు తెలుసున్న వాళ్ళు చాలామంది మనలను వ్యతిరేకంగా చూస్తారు, శత్రువులుగా చూస్తారు. ఎవ్వరికి కూడా వాళ్ళకి లోపల ఇష్టం ఉండదు. యేసు ప్రభుని నమ్ముకున్నవారంటే లోపల వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుచేత మనల్ని బాధ పెడతారు, మనల్ని హింసిస్తారు, మనల్ని హేళన చేస్తారు. అందుకే మీరన్నిటికీ సిద్ధంగా ఉండండి అని వాళ్ళకి ఏకాంతంగా బోధించాడు. హల్లెలూయా. కాబట్టి నిజమైన దేవుణ్ణి మనం గ్రహించగలిగాం, మనం ధన్యులు. ఈ విధంగా యేసుక్రీస్తు మనకి, ముగింతలను, ఎవరి వలన యేసుక్రీస్తు మనకు బయలుపరచబడ్డాడు చెప్పాలి. యేసుక్రీస్తు వలనే. హల్లెలూయా. మనకి ఎవ్వరూ బయలుపరచలేదు, ఎవరు చెప్పినందువల్ల బయలుపరచబడలేదు. స్వయంగా మన హృదయంలో యేసే గ్రహింపించాడు, నేనే దేవుడనని. అలాగ గ్రహింపించాడంటే మనం ధన్యులం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుడు అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా మేమెంతో ధన్యులు నాయన. నీ గొప్ప ప్రేమ, కృప, ఆదరణ పొందావు నాయన. మీరు మమ్మల్ని గ్రహింప చేశారు మీరు దేవుడని. అందుకెంతో ధైర్యంగా ఉన్నాం. మేము దేనికి భయపడం. మీ కృప మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టదు. ఇలాగ గ్రహింపగలిగిన పిల్లలందరూ మీ అందు ఎప్పుడు ఆనందించే కృప దయచేయమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. వచ్చే తొందరగా కాను సంపద చేసుకుని